ఏంటి మాస్తో నడి మనిషినా? మరి ఒక జాగ్రత్త చెప్పాలన్నా 2020 నాటి పరిస్థితులు మరలా వస్తాయేమో భయపడొద్దని చెప్పాలన్నా మిగతా వారిలాగా హడావుడి చేయకుండా ఉన్న విషయం మీకు కన్వే చేయాలన్నా ఇది ఖచ్చితంగా ఇప్పుడు అవసరం అనిపించింది. వాస్తవానికి నేను నిన్న కూడా మీకు చెప్పున్నా, చలికాలం అనే కాదు, నార్మల్గా నేను బయటికి వెళ్తున్నా అంటే మ్యాక్సిమం మాస్క్ పెట్టుకుంటాను. చలికాలం అంటే మస్ట్ అనమాట. ఏ మాత్రం నాకు జలుబుగా ఉన్నా, కొంచెం ఫ్లూ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా ఈ మాస్క్ లోపలే జిందా తెలుసుకున్నప్పుడు 3 డ్రాప్స్ చేస్తా, ఇక మాస్క్ పెట్టేసుకుంటాను జిందాస్ అంతే. సో విషయం ఏంటి, త్వరగా చెప్పండి సార్. హెచ్ఎంపీవీ వైరస్ ఆల్రెడీ ఇండియాలో డిటెక్ట్ అయిందంట కదా అంటారా? డిటెక్ట్ అయింది. అయితే అసలు ముందు ఈ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అన్నది ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇది వాస్తవానికి 2001లోనే డిటెక్ట్ అయింది. 2001 నిన్న మొన్న మీరే 6 దశాబ్దాలు అన్నారే, అంటే 60 సంవత్సరాల పైనే కదా. సరే, సీరోలాజికల్ వాళ్ళ సర్వేలు రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే 1958లో డిటెక్ట్ అయింది. బట్ ఎవరు అంత పట్టించుకోలేదు, దాంతో వ్యాక్సిన్ కనుగోల. 2001కి ఓ రకంగా కేసులు ఎక్కువ అవుతుంటే అప్పుడు ప్రపంచం అంతా కూడా అలర్ట్ అయ్యారు. ఏ రకంగా? కరోనా రకంగా అసలు ఎవరు అలర్ట్ కాల. ఏ రకంగా అలర్ట్ అయింది? ఇటువంటి లక్షణాలతో ఎవరైనా ఉంటే వారికి మీతో దూరంగా ఉంచడం, త్వరగా ట్రీట్మెంట్ చేయడం అంతే. వాస్తవానికి ఈ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ వచ్చేసి ఆర్ఎన్ఏ రకం. అది దీనికి ముందుగానే గనక వ్యాక్సిన్ కనుగొని గనక ఉన్నట్టయితే అరికట్టబడేవాళ్ళు. బట్ ఇది వింటర్లో అంటే శీతాకాలంలో అండ్ వసంతకాలంలో వాతావరణంలో మార్పులు సంభవించే సమయంలో ఈ ఫ్లూ ఎక్కువ అటాక్ అయింది. నేను నిన్న మొన్న కూడా చెప్పాను, భయపడవద్దు, ఆందోళన వద్దు. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, ఈ బ్రీత్ రిలేటెడ్ ఇష్యూస్ తప్ప వేరే అంత డేంజర్ అయితే ఇది కాదు. కాకపోతే చైనాలో అసలు దీనివల్ల ఎవరైనా మరణించారా లేదా, ఆసుపత్రిలో ఓన్లీ దీనివల్ల అసలు ఎంతమంది అడ్మిట్ అయ్యారు ఏంటంటే వాడు చవట్ల. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిద్రపోతుంది, ఏమంటే నిజాలు తెలియట్లా. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి బెంగళూరులో 2 కేసులు డిటెక్ట్ అయ్యాయి. ఒక పాప 3 నెలల పాప ఆల్రెడీ డిశ్చార్జ్ వెళ్ళిపోయింది. బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో పాప అడ్మిట్ అయింది. సేమ్ ఈ లక్షణాలు ఉన్నాయి కదా అని చెప్పేసి శాంపిల్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపితే రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్లో ఈ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అని తెలిసింది, హెచ్ఎంపీవీ. లక్కీలీ ఆ పాప డిశ్చార్జ్ కూడా వెళ్ళిపోయింది. 3 నెలల పాప. ఈ 3 నెలల పాప విదేశానికి ఎక్కడికి వెళ్ళాలి, మన దేశంలోనే ఉంది. తర్వాత ఈరోజు ఫస్ట్ కేసు అని బయటకు వచ్చింది. 8 నెలల బాబు. ఈ 8 నెలల బాబు కూడా ఫారిన్ ఎక్కడికి వెళ్ళాల, వాళ్ళ అమ్మ నాయన కూడా ఎటు వెళ్ళిందిలే. ట్రావెల్ హిస్టరీ కూడా మొత్తం ఇక్కడే బెంగళూరు. ఆ బాబుకు కూడా ఈ హెచ్ఎంపీవీ అని తెలిసింది. ఇప్పుడు కూడా ఆ బాబు ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఒక పాప డిశ్చార్జ్ అయిపోయింది, ఒక బాబు ఉన్నాడు. సో ఇక ఇప్పుడు మన ఐసీఎంఆర్ వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్తున్నా, ఉన్నత విషయం అది. ఇద్దరికి డిటెక్ట్ అయింది. ఇద్దరు కూడా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు, అండ్ విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కాదు, మన దేశంలో ఉన్న వాళ్ళే. మరి ఈ హెచ్ఎంపీవీ వైరస్ అసలు ఎంతమంది ఇక్కడ లేదా అంటే ఇదే చెప్తున్నారండి. జనరల్గా వచ్చే ఫ్లూ రిలేటెడ్ ఇష్యూస్లో 0.7% అంటే 1000 కేసులు ఉన్నాయి అనుకోండి. 1000 కేసుల్లో 10% అంటే 100. ఓకే, 1% అంటే 10. 0.7 అన్నప్పుడు 7 కేసులు అంటే 1000లో 7కి వచ్చే అవకాశాలు ఉంటాయట. జనరల్గా ఫ్లూ ఉంటే అందులో ఈ హెచ్ఎంపీవీ వరల్డ్ వైడ్ కానీ అలా ఎప్పటి నుంచి ఇది ఉంది. కాకపోతే ఇప్పుడు చైనాలో పాండమిక్ పొజిషన్లో ఉండేసరికి అకస్మాత్తుగా అందరికి వస్తే భయపడుతున్నారు తప్ప వేరేది కాదు అంటున్నారు. మేబీ ఇప్పుడు ఈ హెచ్ఎంపీవీకి సంబంధించి వ్యాక్సిన్ కనుగొంటారేమో. ఈలోపైతే హెచ్ఎంపీవీకి సంబంధించి ఏ వార్త వచ్చినా మీరు భయపడవద్దు, కానీ జాగ్రత్త మరువద్దు. మాస్క్ ఖచ్చితంగా పెట్టుకొని బయటికి వెళ్ళండి. మీకు దగ్గున్నా జలుబున్నా మిగతా వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇవ్వటాలు, కౌగిలెంతలు ఇవి వద్దు. దగ్గు జలుబు ఉందరా అన్న, ఫీవర్ ఉందరా అన్న దయచేసి ఇతరులకు దూరంగా ఉండండి, మాస్క్ పెట్టుకోండి. కరోనా సమయంలో ఏ జాగ్రత్త తీసుకున్నా ఆ జాగ్రత్త తీసుకోండి. కొంచెం వేడి నీళ్ళు తాగటం, మంచి డైట్ తీసుకోవటం, ఖచ్చితంగా మందులు అయితే వాడుకోవటం. ఇది ఎక్కువగా ఎఫెక్ట్ చూపించేది పసిపిల్లల మీద. సో పిల్లల జాగ్రత్త. శీతాకాలంలో మామూలుగానే వాళ్ళకి చిరుబురులాడుతూనే ఉండిద్ది ముక్కు. సో మరి ఏం చేయాలి, జాగ్రత్త కాపాడుకోవాలి.
తర్వాత పెద్దవారికి సంబంధించి రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్న వారిని దీర్ఘకాలిక వ్యాధులతో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ లేదన్నప్పుడు క్యాన్సరో కిడ్నీలో లివరో ఇంకేదన్నా బీపీలు షుగర్లు ఇటువంటివి కానీ కొన్ని అనుకోండి వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ ఆల్రెడీ తక్కువ ఉంటుంది. అటువంటి వాళ్ళు కూడా ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ధైర్యంగా ఉండమని చెప్తున్నాను, జాగ్రత్తలు పాటించమని చెప్తున్నాను, ఉన్న విషయం చెప్పాను. ఇక ఇంతకు మించి ల్యాక్ చేయొద్దు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా మన క్యాటస్ శివప్రసాద్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక నుంచి హెచ్ఎంపీవీకి సంబంధించి నానా హడావుడి చేస్తారు మిగతా ఛానల్స్ వాళ్ళు. మనం అలా ఉన్న విషయాన్ని చెప్పుకుందాం. కరోనా సమయంలో ఎలాంటి బాధ్యత అయితే నేను ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అయితే చూపుతూ ఉన్న విషయాన్ని చెబుతూ మిమ్మల్ని అలర్ట్గా జాగ్రత్తగా ఉంచుతూ ఉన్నాను. అలాగే ఇప్పుడు కూడా చేస్తా. బట్ అంత అవసరం రాదేమో ఈ హెచ్ఎంపీ వల్ల నాకైతే అనిపిస్తూ ఉంది.